హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ డేటా అనలిస్ట్ అవ్వడం ఎలా? హౌ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్. సో, డేటా సైన్స్ ఫీల్డ్‌లో డేటా అనలిస్ట్ జాబ్ రోల్స్‌కి మంచి డిమాండ్ అయితే ఉందండి. సో, మీరు ఒక డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటే అసలు ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి? రెజ్యూమే ఎట్లా ఉండాలని దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నాం. రిలేటెడ్ టు పైథాన్ లైవ్ క్లాసెస్ గురించి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే బేసిక్స్ మనకి తెలియాలి. ఎప్పుడైనా కూడా మీరొక ఫ్రెషర్ అనుకోండి, బేసిక్స్ నుంచే స్టార్ట్ చేయండి. సో, బేసిక్స్‌లో కోర్ కాన్సెప్ట్స్ నుంచి స్టార్ట్ చేయండి. లైక్ ఎక్సెల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్. సో, ఎక్సెల్‌లో ఫార్ములాస్ గురించి, పైవట్ టేబుల్స్ గురించి నేర్చుకోండి. అండ్ స్టాటిస్టిక్స్ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా తెలియాలి. మనం స్కూల్ డేస్‌లో నేర్చుకున్నాం. స్టాటిస్టికల్ బేసిక్స్ అన్నీ కూడా. మీన్, మీడియన్, ప్రాబబిలిటీ ఇవన్నీ కూడా తెలియాలి. అండ్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కూడా తెలియాలండి. డేటాబేస్ క్వెరీస్ గురించి తెలియాలి. సో, డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎస్‌క్యూఎల్ అయితే మనం యూజ్ చేస్తాం. సో, ఇక్కడ మనం డీడీఎల్, డీఎంఎల్, డీసీఎల్, టీసీఎల్ కమాండ్స్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్కిల్స్ అండి. మీరు బేసిక్స్‌లో ఫౌండేషన్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకుంటే, ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అయితే అర్థమవుతాయి. వన్స్ బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత టూల్స్ అయితే నేర్చుకోవాలండి. సో, ఇండస్ట్రీ టూల్స్ ఏం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలి. సో, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డేటా అనలిస్ట్‌ల వాళ్ళు 100% యూజ్ చేస్తున్నారు. సో, పైథాన్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత పైథాన్‌లో ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో మనం ప్రొవైడ్ చేసాం. ఒకసారి చెక్ చేయొచ్చండి. సో, తర్వాత లైబ్రరీస్ లైక్ నంపై, పాండాస్ అనేవి నేర్చుకోవాలి. సో, ఇవి ఆప్షనల్. ఎక్కువగా టూల్స్ మీద వర్క్ చేసే వాళ్ళకైతే ఇవి ఆప్షనల్ అండి. బట్ యూజ్‌ఫుల్. సో, ఇవి నేర్చుకోవడంలో తప్పేం లేదు. సో, మీకు స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. యాడ్ ఆన్ స్కిల్స్ ఉంటాయి మీకు. సో, లైక్ టూల్స్ లైక్ పవర్ బిఐ, ట్యాబులా. సో, డేటా విజువల్‌గా రిప్రజెంటేషన్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ టూల్స్ అనేవి. సో, లైబ్రరీస్‌లో రిప్రజెంట్ చేయలేమా అంటే లైబ్రరీస్‌లో రిప్రజెంట్ చేయొచ్చు. మ్యాట్‌ప్లాట్‌లిబ్ యూజ్ చేయాల్సొస్తుందండి. మ్యాట్‌ప్లాట్‌లిబ్ లైబ్రరీ. సో, డేటా క్లీనింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే చేస్తాం. ఎందుకంటే మనకొచ్చే డేటా అనేది అన్‌స్ట్రక్చర్డ్‌గా ఉండొచ్చు ఆర్ మిస్సీ డేటా ఉండొచ్చు. సో, డూప్లికేట్స్ గూడా ఉండొచ్చు కదా! సో, కంప్లీట్‌గా డేటాని ప్రీ ప్రాసెసింగ్ చేయాలండి. రిలవెంట్ డేటాలోకి తీసుకురావాలి. సో, ఫోకస్ ఆన్ టర్నింగ్ డేటా ఇంటూ ఇన్సైట్స్. తర్వాత ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఖచ్చితంగా ఒక ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్ ప్రాజెక్ట్ ఉండేలాగా చూసుకోవాలి. సో, క్రియేట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లైక్ సేల్స్ డాష్‌బోర్డ్, కస్టమర్ అనాలిసిస్, బిజినెస్ రిపోర్ట్, ఫైనాన్షియల్ డేటా అనాలిసిస్, లైక్ రెస్టారెంట్ రిపోర్ట్స్ ఇట్లాంటి ఏదైనా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అనేది మీ పోర్ట్‌ఫోలియో ఆర్ గిట్‌హబ్ రిపాజిటరీలో అప్‌లోడ్ చేసుకోండి. ఆ లింక్ అనేది రెజ్యూమేలో పెట్టడం వల్ల రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది. సో, ఒక జాబ్ రావాలి అంటే ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీ స్కిల్స్‌ని షోకేస్ చేసుకోవడానికి ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం మనం. సో, లేటర్ జాబ్ ప్రిపరేషన్ అండ్ గ్రోత్. సో, ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేట్ చేయండి. ఎట్లా క్రియేట్ చేయాలో కూడా డీటెయిల్డ్ వీడియో ప్రొవైడ్ చేసాం. చెక్ చేయండి. సో, డైలీ జాబ్స్‌కి అప్లై చేయండి. నౌకరీ, లింక్డ్ఇన్, గ్లాస్‌డోర్, ఇంటర్న్‌షాలా ఇట్లాంటి జాబ్ పోర్టల్స్‌లో అప్లై చేయండి. ఈజీ అప్లైస్ ఉంటాయి. ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి. సో, మీరు ఏదైతే కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో, కంపెనీకి రిలేటెడ్‌గా ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేవి దొరుకుతాయి. కంపెనీ పోర్టల్‌లో దొరుకుతాయి. ఆరు సోషల్ నెట్వర్క్స్‌లో డంప్స్ అనేవి దొరుకుతాయండి. సో, కెరియర్ గ్రోత్ మీరు జూనియర్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, సీనియర్ అనలిస్ట్ జాబ్ రోల్స్‌కి అయితే ఎలిజిబుల్. ఫ్రెషర్ అనుకోండి 4-8 లాక్స్ పర్ యానమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే అబౌవ్ 10 లాక్స్ సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఈ సమ్మర్‌లో పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే 45 డేస్ లైవ్ కోర్స్ అనేది తీసుకొచ్చామండి. సో, ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ మే 1 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 7 పీఎం టు 9 పీఎం. 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్‌తో కండక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్‌లో
పైథాన్తో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చండి. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుండి తెలుగు లాంగ్వేజ్లో సింటాక్స్ బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోడింగ్ ఎక్సర్సైజెస్, రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కోర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా పైథాన్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే ఈ సమ్మర్లో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.